కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు కాశీలో సుమన్ టీవీ ఈ గౌరీ కేదారేశ్వర మందిరానికి మనం వచ్చినాం కాబట్టి అతి ప్రాచీనమైన మందిరం ఇది. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే, మనం కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనం కోసం వస్తాం కదా మామూలుగా, కానీ ఆయన కన్నా కూడా ఈ కేదారేశ్వరుడు అంతకు ముందు నుంచే ఈ కాశీలో ఉంటున్నాడు అనమాట. అంటే ఆ గుడి కన్నా కూడా ఇది ప్రాచీనమైనది. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరికీ కూడా స్పాన్సర్ చేస్తుంది వరాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వరాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. ఈ గుడి కూడా మీరు కన్స్ట్రక్షన్ కానీ ఈ కట్టిన విధానాన్ని చూస్తే కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం రాయితోని కట్టింది. ఎన్నో లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు జరుపుతూ ఉన్నారు. మామూలుగా కార్తీక మాసంలో పొద్దున పూట శివుడికి, సాయంత్రం కాగానే విష్ణుమూర్తికి పూజ చేయాలి అంటారు. అలా 2 పూజలు చేసుకుంటే కార్తీక మాసం అంతా కూడా మనకి తెలుసో తెలియకో చేసిన తప్పులన్నిటినీ కడుక్కోవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఆ పని మీదే ఇక్కడికి వచ్చినాం. చాలామంది ఏదైతే చార్ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్ యాత్రని చేసుకోలేరో ఈ గౌరీ కేదార్నాథ్ ఆలయానికి వస్తే ఇక్కడ మనం మొక్కుకుంటే లేదా ఇక్కడ పూజ చేయించుకుంటే ఆ స్వామి యొక్క హారతి చూసినా కూడా మనకి ఆ కేదార్నాథ్లో ఏ ఫలితం అయితే వస్తుందో దానికన్నా 12 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఎంతోమంది ఎన్నో పూజలు చేయంగా అంత వైభవంగా కనిపిస్తున్నాడు. ఆయన చాలా వెడల్పుగా ఉన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే కిందకి ఎంతవరకు ఉంది అసలు ఏంది అనేది ఏం అర్థమైతలేదు. నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంది. ఆ స్వామి యొక్క విగ్రహం ఏదైతే ఉందో దాంట్లోనే సగం గౌరీ కేదారేశ్వరుడు అయితే ఇంకో సగం విష్ణుమూర్తి మహాలక్ష్మి. అంటే మొత్తం నలుగురి యొక్క దీవెన మన పైన ఉండాలి అని అంటే ఈ స్వామిని దర్శించుకుంటే సరిపోతుంది. నిజంగా చూశారు కదా ఎంతమంది భక్తులు వచ్చి మొక్కుంటున్నారు, ఏదైతే అభిషేకం చేస్తున్నారు. ఆ లింగాన్ని ప్రతి ఒక్కరూ తగిలి మొక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము కేదార్నాథ్కి పోయినా కూడా ఇంత అవకాశం, ఇంత అదృష్టం దొరుకుతుందో లేదో. కాబట్టి తప్పకుండా ఈ గుడికి రావాలి మీరు. ये खिचड़ी का 2 भाग है. हाँ. ये केदार गौरी हाँ. अन्न से निर्मित होने के कारण इसमें अन्नपूर्णा वास करती है. हाँ, हाँ. हरिहरात्मक लिंग है ये. अच्छा. आधे भाग में शंकर पार्वती, आधे भाग में विष्णु लक्ष्मी. और अन्न से निर्मित होने के कारण अन्नपूर्णा का वास है. इसलिए एक लिंग के पूजन से 5 देव का पूजन का फल प्राप्त होता है. तो यहाँ पे जो पूजा होते हैं, आज की जो हाथी भी हुआ था बहुत वैभव था वो, तो कौन से पूजा होता है भगवान की? आप 4 बार यहाँ भोग आरती होता है. अच्छा. प्रातः 4 बजे, दोपहर में 10 बजे, सायंकाल 6 बजे और रात्रि 9 बजे. 9 बजे आरती होकर बंद हो जाएगा मंदिर. अघोरे भी आते हैं और अभिषेक करते हैं, और ये जो भस्म का अभिषेक रहते हैं वो भी होता है क्या? ऐसा है ना, प्राचीन मणिकर्णिका जहाँ राजा हरिश्चंद्र बिक्री हुए थे, हाँ. वो यही है. हाँ. तो यहाँ पर श्मशान नाथ की मूर्ति है. हाँ. वहाँ पर अघोर पूजा होता है. वहाँ से पूजा करके हाँ. वहाँ के साधक यहाँ आकर नमस्कार करते हैं. जैसे आपके शंकराचार्य जी चंद्रशेखरानंद सरस्वती रहे, हाँ, हाँ, हाँ. वो यहाँ आए, यज्ञ किए. यज्ञ करने के बाद हमारे गेट पर जाएंगे तो पंचायतन, शिव पंचायतन का स्थापना किए और इनका पूजा किया. अच्छा अच्छा, बहुत धन्यवाद गुरुजी. वसिष्ठ कुंभोद्भव गौतमादि मुनीन्द्र देवाचित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय. పండిత్ జీతో మాట్లాడిన తర్వాత నాకు
ఈ యొక్క గుడి చరిత్ర తెలుసుకున్నాక చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. అది లింగమో రాయో విగ్రహమో కాదు, అదొక కిచిడి అన్నపు ముద్ద. అంటే మీరు నమ్ముతారా, సత్యయుగం మొదలైన కొన్ని సంవత్సరాలకే అప్పుడు రాజా మాన్ దత్త అని ఒక రాజు పుట్టిండట. ఆ రాజు చాలా అంటే చాలా భక్తితో ఉండేటోడట. ఆయనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెంటనే ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయి ఎప్పుడూ కూడా అక్కడ సాధన ధ్యానం చేసుకుంటా జపం చేసుకుంటూనే ఉండేటోడట. ఆయనకి ఆకాశం నుంచి ఆకాశవాణి వినిపించిందంట, అయ్యా మాందత్, నువ్వు ఇక్కడ నుంచి లెగు, నువ్వు చెయ్యాల్సిన ధ్యానం ఇక్కడ కాదు కాశీకి ఓ అనేసి వినిపించిందంట. అప్పుడు వెంటనే అమ్మో దేవుడే పలుకుతున్నాడు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళి కాశీకి పోతా అని చెప్పేసి కాశీకి వచ్చిండట. వచ్చి ఆయన ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు కానీ ఈ యొక్క స్థానాన్ని ఎంచుకొని ఇక్కడ కూర్చొని కొన్ని వేల సంవత్సరాలు ఆయన ఆ ధ్యానంలో ఉన్నాడట. అట్లా గడపగా గడపగా ఒకరోజు ఆయనకు అనిపించిందంట, ఏందయ్యా శివయ్య, నేను హిమాలయాల్లో మంచిగా నిన్ను చూసేటోడిని, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా, నేను అక్కడికే వచ్చేద్దాం అనుకుంటున్నా, హిమాలయాలకే వచ్చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అన్నాడట. అంటే అప్పుడు ఆయనకి మళ్ళీ ఆ ఆకాశవాణి వినిపించిందట, సరే నువ్వు రా, కానీ మళ్ళీ తిరిగిపోయి అక్కడనే కూర్చొని ధ్యానం చేసుకో, నువ్వు ఏదైతే చేస్తున్నావో అదంతా కూడా నువ్వు కాశీలనే చేయాలి అని చెప్పిండట. అప్పుడు వెంటనే సరే ఓకే అట్లయినా పర్లేదు అని చెప్పేసి ఆయన ప్రతిసారి ఇక్కడ ధ్యానం చేయడం, ధ్యానం నుంచి మేలుకోగానే హిమాలయాలకు పోవడం, ఆ స్వామిని చూడడం, మళ్ళీ రావడం, ధ్యానం చేయడం, మళ్ళీ పోవడం, ఇట్లా జరుగుతూనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఎన్ని రోజులు అయ్యా ఇదంతా, ఇంకెన్ని రోజులు నాకు ఈ పరీక్ష అని చెప్పి అడిగిండంట ఆ రాజు. అడిగినప్పుడు ఇమీడియట్గా సరే నువ్వు తిండి తిను, శక్తి వస్తుంది, లేదంటే నువ్వు నా దగ్గరికి అట్లా తినకుండా వచ్చి నీకేమన్నా అయితే దేవుడి దగ్గరికి పోయి ఇట్లా అయిపోయిండు, ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తే ఈయనకు వచ్చింది ఏంది అని అందరూ మాట్లాడుకుంటారు అని చెప్పేసి శివుడు అన్నాడంట. అప్పుడు వెంటనే ఈయన సరే రోజు ఆయన దగ్గర ఉన్నది వండుకొని అది దాన్నే తినేసి బయలుదేరేటోడట, హిమాలయాలు పోయేటోడట. అయితే ప్రతిరోజు వండుకున్న దాంట్లో సగభాగాలు చేసేటోడట, సగం ఆయనకి సగము వచ్చిన గెస్ట్కి. ఆ సంక్రాంతి రోజున ఆయన దగ్గర ఉన్నది బియ్యము పప్పు, ఆ రెండింటితో కిచిడి వండిండట. ఆ కిచిడిని కూడా అట్లా పెట్టి ఇది నా భాగము, ఇది వచ్చే అతిథి భాగము అని చెప్పి 2 భాగాలు చేసి అతిథి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక భిక్షాటన కోసం ఒకరు వచ్చిరట లోపలికి. రాగానే అయ్యా పెట్టు, ఆకలేస్తుంది, నాకు కొంచెం ఏమైనా పెట్టు అని అడిగిండట. అడగంగానే ఈయన దబదబా సరే అని ఉరుక్కుంటూ లోపలికి వెళ్ళి ఆ యొక్క కిచిడి ముద్దను తీసుకొచ్చి ఇద్దాము అని చెప్పేసి పోయి చూసేసరికి మొత్తం గట్టిగా రాయిలాగా అయిపోయి కింద భూమికి అతుక్కుపోయిందంట. అదేంది ఇట్లా అతుక్కుపోయింది, ఇప్పుడు నేను ఏం పెట్టాలి వచ్చిన అతిథికి అని అర్థం కాక సతమతం అయ్యి శివయ్యను కలుసుకున్నాడట. అయ్యా శివయ్య, ఇప్పటికీ మస్తు పరీక్షలు పెట్టినావు, నాకు చాలా పరీక్షల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ విషయంలో కూడా పరీక్ష పెడితే నేను ఆ వచ్చిన అతిథికి ఏం చెప్పాలి బయటికి పోయి అని అడిగిండట. అడిగితే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి వచ్చింది ఉమా అంటే అమ్మ, ఇక్కడ ఉన్నది నేను, అంటే నీ యొక్క ముద్ద ఏదైతుందో, అంటే నీ కోసమని అందులో సగభాగం చేసి పెట్టుకున్నాడు కదా, నీ కోసమని ఏదైతే ముద్దని పక్కకు పెట్టుకున్నావో ఆ ముద్ద నేనైతే, ఇంకో సగభాగం ఏదైతుందో అది ఆ అమ్మవారు, ఆమెనే వచ్చి నిన్ను అడిగింది, ఈ విషయం నీకు తెలవాలి కాబట్టి ఇదంతా కూడా జరిగింది, నువ్వు చేసిన ధ్యానం యొక్క ఫలితమో లేదంటే ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి అదృష్టమో తెలియదు కానీ నిజంగా ఆ యొక్క లింగం ఏ తీరుగా ఏర్పడ్డదంటే ఆ సగభాగం ఆయన చేసినందుకు ఒకవైపు హరుడు, ఒకవైపు హరి, అంటే విష్ణుమూర్తి ఇటు శివుడు ఇద్దరూ కూడా దాంట్లో భాగాన్ని తీసుకొని మహాలక్ష్మి గౌరీ సమేతంగా వెలిసిరల్లా. తర్వాత దాంట్లో అన్నపూర్ణ కూడా ఉంది, ఎందుకంటే అది అన్నపు ముద్దనే కాబట్టి. అది ఒకప్పుడు అన్నపు ముద్ద, ఆ మధ్యలో ఆ భాగము, ఒకవైపు శివుడు గౌరీ, ఇంకోవైపు విష్ణుమూర్తి మహాలక్ష్మి, అది అన్నపు ముద్ద కాబట్టి అందులో అన్నపూర్ణ ఉంటుంది. ఆ నందీశ్వరుడు కూడా స్వయంభూ కాబట్టి నందీశ్వరుడి దర్శనం కూడా ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఆ గర్భగుళ్ళ వెనకకు తిరిగి ఇట్లా చక్కగా చూస్తే అటు ఆ స్వాములు, 5గురు దేవుళ్ళు, నందీశ్వరుడు, గంగాదేవి, మొత్తం 7 మంది దర్శనము ఎన్ని పుణ్యాలు చేసుకుంటే వస్తుంది, ఏ గుడికి పోతే వస్తుంది. అందుకోసమే ఈ గుడిలో నైవేద్యం కింద కూడా కిచిడి, గంగాజలము, తర్వాత పాలు, వీటినే నైవేద్యంగా పెడతారు. తామర పువ్వులు కానీ, కలువ పువ్వులు కానీ, లేకపోతే తులసి మాల కానీ వేయరు. కానీ ఇక్కడ ఆ ఈశ్వరుడికి అన్నీ దక్కుతాయి,
ప్రతి మాలని ఈ స్వామికి ఇక్కడ అర్పిస్తారు. బిల్వ పత్రాలతో సహా తులసి మాల కానీ, కమలమాల కానీ, లేకపోతే తామరమాల కానీ ప్రతిదీ కూడా ఆయనకు అర్పిస్తారు. ఎందుకు అని అంటే అల్ల విష్ణుమూర్తి కూడా ఉన్నాడు కాబట్టి. ఔరంగజేబ్ ఈ గుడి పైన దాడి చేసినప్పుడు ఈ యొక్క నంది అడ్డం పడ్డదంట. అడ్డం పడినప్పుడు దీన్ని కొట్టడం జరిగిందంట. దానికి ఆధారాలుగా ఇవి కనిపిస్తున్నాయి ఇక్కడ, చూసినరా? దీనికి దెబ్బలు తాకినాయి. అంటే ఈ నంది కూడా స్వయంభూ అనమాట. ఆ యుద్ధం తర్వాత ఇక్కడ వచ్చి ఉండిపోయింది. అప్పటి వరకు నంది లేదు ఇక్కడ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఎంత గొప్ప గుడో కదా చూడండి. అసలు నిత్యం పూజలు భజనలు, అసలు ఎంత హాయిగా ఉందో గుళ్ళన్నంతసేపు. కాశీలో సుమన్ టీవీ ఈ కార్తీక మాసంలో మీ అందరి కోసం ఈ గొప్ప కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.